రాసిన కీర్తన 84వ కీర్తన. నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాస స్థలము, పిల్లలు పెట్టకు వానకోవిలకు గూటి స్థలము దొరికాను. వానకోవిల గూడు కట్టదు, వానకోవిల గూడు కట్టదు. సాధారణంగా ఎక్కడన్నా రాత్రి చెట్ల మీద కాలం గడిపేస్తుంది. తర్వాత మరుసటి రోజు ఎక్కడికో పోతుంది. చపలత్వం కలిగిన పక్షి ఒక చోట స్థిరంగా ఉండదు, ఒక పక్షితో కలిసి ఉండదు. ఇప్పుడు దానికి అక్కడ మారు మనసు వచ్చిందట. బలిపీఠం దగ్గరికి వచ్చాక మారు మనసు వచ్చి ఏం చేసింది, ఈ స్థలం వదిలిపెట్టి వెళ్ళొద్దు అనుకుందట. కాబట్టి ఎక్కడెక్కడ పొలాలు తెచ్చి ఒక గూడు కట్టింది. మరి దానికి స్థలం ఎక్కడ దొరికిందో తెలియదు. గూడు కట్టాక దానికి ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని పెట్టాలా. పిల్లల్ని పెట్టాలంటే ముందు కావాల్సింది ఏంటి, గూడు. తర్వాత ఏం చేసింది, గూడు కట్టాక ఓ జత పక్షిని తెచ్చుకుందట. దానికి సాధారణంగా ఒక పక్షితో కలిసి ఉండదు, కానీ ఒక జత పక్షిని తెచ్చుకొని ఆ గూట్లో రెండు కలిసి కాపురం చేస్తున్నాయి. కొన్నాళ్ళకి గుడ్లు పెట్టడం మొదలెట్టింది. దానికి లేని అలవాటు ఏంటంటే గుడ్లు పొదగటం. ఇప్పుడు గుడ్లు పెడద్ది, ఎవరి గుడ్లోనూ పెడద్ది, వాటిని మర్చిపోద్ది. కానీ ఇప్పుడు దానికి మారు మనసు వచ్చింది కదా. మారు మనసు వచ్చి ఇప్పుడు ఏం చేసింది, గూడు కట్టింది, జతపక్షిని తెచ్చుకుంది, గుడ్లు పెట్టింది. తర్వాత లేని అలవాటు ఏంటంటే పొదగటం. 3 వారాలు పొదిగింది, గుడ్లో నుంచి పిల్లలు వచ్చినాయి. దానికి లేని అలవాటు ఏంటి, పిల్లల్ని పెంచటం. ఇప్పుడు ఆ గూట్లో ఏమున్నాయి, మగపక్షి ఉంది, ఆడపక్షి ఉంది, పిల్లపక్షులు ఉంది, భర్త భార్య పిల్లలు కలిపితే ఏమవుద్ది, కుటుంబం. కుటుంబంతో ఎక్కడుంది వానపక్షి, వానకోవిల బలిపీఠం దగ్గర, దేవుని ఇంటి ఆవరణంలో. అది ఏం తింటది, ఏం తింటదండి అది, చెట్లు ఆకులు పురుగులు పుట్ట తిని బతుకుద్ది అది. మరి మనం ఏం తింటాం, ఏకమైతే వీలు పడితే బిర్యానీ తప్ప ఎక్కువ రెండోది తినటానికి ఇష్టపడం. శ్రేష్టమైన భోజనం తినటానికి ఇష్టపడతాం. మరి పురుగు పుట్ర తిని బతికే అల్పమైన పక్షికి ఇన్ని అలవాట్లు మారితే అన్నదిన మనిషికి ఎన్ని అలవాట్లు మారాలా? మరి మారుతున్నాయా? మనుషులు మారుతున్నారా? మారు మనసు పొందామంటున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, దేవునింటికి వస్తున్నాడు, ప్రభు వల్ల చేయి వేస్తున్నాడు, వస్తున్నాడు పోతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ప్రార్థన కూడికి రాడు, వాక్యం చదువుడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎన్ని అలవాట్లు మారాలి, మారలేదు. ప్రాచీన స్వభావం పోనే పోలా. మరి ఇట్లాంటి వాడు ఎవరికి పనికి వస్తాడయ్యా, దేనికి పనికి వస్తావు? అల్పమైన పక్షి, అపవిత్రమైన పక్షి మారు మనసు పొందితే ఇన్ని అలవాట్లు మారితే ఆనందినే మనిషికి ఎన్ని అలవాట్లు మారాలి? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. మరి కుటుంబం ఎప్పుడు దేవుని ఇంట్లో వచ్చేది, ఆశీర్వాదం పొందేది? నువ్వు దేవుని ఇంటికి వస్తేనే కదా నీకు ఆశీర్వాదం వచ్చేది. దేవుని ఇంట్లోకి రాకుండా నీకు ఆశీర్వాదం ఎట్లా? ప్రియమైన వాళ్ళారా,